టూరిజానికి నిజమైనటువంటి అర్థం చూపెట్టేది ఏదన్నా ఉందంటే విశాఖ. తగినటువంటి వసతులు కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అక్కడ కైలాసగిరి ఎవరైనా వెళ్తుంటారో ఆ పైన ట్రైన్లో తిరుగుతుంటారు. అట్లాగే అక్కడి నుంచి ఏదైతే కింద నుంచి పైదాకా ఉండేటటువంటి ఆ కేబుల్ కార్లో కూడా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అదనంగా ఇంకొక ఆకర్షణ వచ్చింది. అదేంటయ్యా అంటే గ్లాస్ వంతెన. తాజాగా గాల్లో తేలియాడే అద్దాల బ్రిడ్జి మీద నుంచి సాగరందాలను వీక్షిస్తుంటే ఆ మజాన వేరు. మాటలు వర్ణించలేని మధురానుభూతిని ప్రకృతి ప్రేమికులకు అందించేది విశాఖ తీరంలో కైలాసగిరి మీద స్కై బ్రిడ్జ్ సిద్ధమవుతోంది. విశాఖలోనే కాదు రాష్ట్రంలో తొలిసారిగా ఇట్లాంటి అద్దాల బ్రిడ్జిని త్వరలోనే పర్యాటకులకు అందుబాటులో రాబోతుంది. VMRDA నిర్వహిస్తున్న పర్యాటక కేంద్రం కైలాసగిరి మీద PPP విధానంలో ఈ స్కై బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం 7 కోట్ల అంచనాతో ప్రారంభించిన పనులు తుద్దశకి చేరుకున్నాయి. కేరళలో ఈ తరహా ప్రాజెక్టు స్ఫూర్తితో దానికి కాస్త మార్పులు చేసి ఇక్కడ కైలాసగిరి మీద టైటానిక్ షిప్ వ్యూ పాయింట్ పక్కనే స్కై బ్రిడ్జి నిర్మించారు. ఇది కొండ మీద నుంచి సముద్రం వైపు సుమారు 100 అడుగులు పొడవు ఉంటుంది. క్యాంటిలివర్ విధానంలో కింద ఎటువంటి ఆధారం లేకుండా నిర్మించారు. భారత్లోని అతిపెద్ద క్యాంటిలివర్ గ్లాస్ వంతెనగా ఇది నిలవనుంది. సముద్రపు గాలికి తుప్పు పట్టని స్టీల్ని విదేశాలను దిగుమతి చేసుకున్నారు. అద్దాలు ఇతర రోపులు బెంగళూరు నుంచి తెప్పించారు. దీనిపైకి ఒకేసారి 100 మంది పర్యాటకులు వెళ్ళి సముద్రం పరిసర ప్రాంతాల అందాలను వీక్షించవచ్చు. తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. చాలా మంచి ఆలోచన. మన భవానీ ఐలాండ్ దగ్గర కూడా చేస్తే కృష్ణానది మీద కూడా అట్లా చూడడానికి వీలుగా బాగుంటుంది.